హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు డిజిటల్ తెలుగు. ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వివరంగా చూపిస్తాను. ఒకవేళ మీరు ఇప్పటికీ అకౌంట్ క్రియేట్ చేసి ఉపయోగిస్తున్న యాప్ సెటప్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాటిని ఎలా సెట్ చేసుకోవాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏంటి అనే దానిపై ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే ముందు దాన్ని కూడా చూడండి. అప్పుడు ఈ వీడియో మరింత సులభంగా అర్థమవుతుంది. ఇంటర్లింక్ యాప్ డౌన్లోడింగ్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్లింక్ నెట్వర్క్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం రండి. కింద డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేస్తే ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. మీది ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ నొక్కండి. కింద లాగిన్ సైన్ అప్ అని ఉంది. మీరు మొట్టమొదటిగా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సైన్ అప్ నొక్కాలి. క్రియేట్ అవర్ ఇంటర్లింక్ ఐడి అని వచ్చింది. ఇక్కడ మీ ఐడి క్రియేట్ చేసుకోవాలి. పక్కన బ్లాక్ కలర్ లో 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా, వాటిని టచ్ చేస్తే నెంబర్స్ వస్తాయి. ఇదే మన ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్లు. ఇందులో మీకు నచ్చింది సింపుల్ గా ఉన్న సెలెక్ట్ చేసుకోండి. ఇది మరీ లాంగ్ గా ఉంది కాబట్టి నేను చిన్న సెలెక్ట్ చేసుకుంటా. పక్కన 2 బ్లాక్ బాక్స్ నొక్కండి. ఇలా నొక్కుతూ ఉంటే మారుతా ఉంటాయి. ఇదేదో కొంచెం సింపుల్ గా ఉన్నట్టుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటా నేను. ఇక మనం సెలెక్ట్ చేసుకునేదే మన ఐడి నెంబర్. దీని మీద ఐడి క్రియేట్ అవుతుంది. కింద రైట్ మార్క్ నొక్కండి, కంటిన్యూ నొక్కండి. ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మీరు ఎప్పుడు ఏది ఓపెన్ చేయాలన్నా ఈ పాస్వర్డ్ ఇంపార్టెంట్. అంటే ఏటీఎం పిన్ లాంటిది, మీకు అర్థమయ్యేది చెప్పాలంటే. కంటిన్యూ నొక్కండి. మళ్ళీ రీఎంటర్ నొక్కండి పాస్వర్డ్. మళ్ళీ రీఎంటర్ నొక్కిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్టర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ అడుగుతుంది, జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఇవ్వాలనుకున్నారో ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సక్సెస్ అని వస్తుంది, అంటే సైన్ అప్ అయిపోయింది. దీన్ని ఓకే చేయండి. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. చూసారా, మనం అందరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఇక్కడ వచ్చింది. ఇదే మనకు ఐడి నెంబర్. లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనం క్రియేట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్. మళ్ళీ మెయిల్తో లాగిన్ అవ్వమంటుంది. మనం ఇందులో ఏ మెయిల్ ఇచ్చామో మళ్ళీ ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 0 చూపిస్తుంది, చూసారా, ITLG అని. ఇక్కడే మనకు కాయిన్స్ వస్తాయి. అవి ఎలా రావాలి అంటే తర్వాత చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైట్ సైడ్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేము అనే నెంబర్ కనిపిస్తుంది, చూసారా, ఇదే మన ఐడి నెంబరు. మెయిల్ ప్రకారం నేమ్ తీసుకుంది ఆటోమేటిక్గా. దీన్ని ఒక స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్లో రిఫరల్ అనే బాక్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పక్కన హ్యూమన్ యాక్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 342713. 342713 ఈ రెఫరల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ వెరిఫై యువర్ హ్యూమన్ ఉంది కదా, బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సక్సెస్ అని వచ్చిన తర్వాత బ్లూ కలర్లో నెక్స్ట్ అని వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫేస్ క్లారిటీగా ఇవ్వాలి. బాగా లైటింగ్ ఉన్న చోట ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే ఫేస్ సక్సెస్ అవ్వదు. దగ్గర పెట్టుకొని ఇలా తలగా ఎలా అనండి. తర్వాత యారో మార్క్ చూపిస్తుంది, తలగా అలా తిప్పండి. ఇప్పుడు తలగే మళ్ళీ సేమ్ పైకి ఇలా ఎక్కువ ఇలా ఇలా ఇవ్వకండి, స్లోగా లైట్గా ఇలా అనండి చాలు, అదే తీసుకుంటుంది ఫేస్. ఒకవేళ తీసుకోకపోతే దగ్గరికి జరపండి ఫేస్. తర్వాత డౌన్ ఇలా అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత స్కానింగ్ అయ్యి సక్సెస్ అని వస్తుంది. ఫేస్ తీసుకున్నట్లేదు, మళ్ళీ ఒకసారి ఇద్దాం.
బాగా వెలుతురుకున్న చాటేస్తేనే ఫేస్ తీసుకుంటుంది. ఇలా స్కాన్ అవుతుంది, తీసుకున్న తర్వాత స్కానింగ్ అయ్యి సక్సెస్ అని వస్తుంది. ఒకవేళ ఫేస్ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫై నవ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ అడుగుతుంది. ఫేస్ మళ్ళీ ఇలా ఇచ్చి చక్క దగ్గర వెళ్తున్న చాట్ పెట్టుకొని ఫేస్ స్కానింగ్ అయ్యేదాకా చేయండి. ఫేస్ వెరిఫికేషన్ అయిన తర్వాత కింద మైండ్ యువర్ ఐటీఎల్జీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తే మీకు 1000 పాయింట్స్ వస్తాయి. 1000 వచ్చినాయి. బ్యాక్ రండి, మీకు వచ్చినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని ఇక్కడ 0 ఉన్నాయి కదా, ఇప్పుడు 1000 అయింది చూడండి. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇలా మీకు కాయిన్స్ వస్తాయి. 10 ఉన్నాయి, మీరు చేస్తూనే 15 వస్తాయి. బ్లూ కలర్లో మైన్ ఐటీఎల్జీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ నొక్కి మళ్ళీ 10 కాయిన్స్ వచ్చినా లేదు చెక్ చేసుకోండి. చూసారా, 1010 ఉన్నాయి. మీరు రోజు యాప్లోకి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఈ మైన్ ఐటీఎల్జీ నొక్కితేనే మీకు కాయిన్స్ వస్తాయి. ఇది ప్రతి 4 గంటలకు ఒకసారి ఒక పీరియడ్ లాగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ మైనింగ్ గంట తర్వాత అంటుంది, గంట 43 నిమిషాల తర్వాత అంటుంది. అంటే ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో ఓపెన్ అవుతుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ పీరియడ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ 4 గంటల మధ్యలో మనం ఎప్పుడైనా మైన్ చేసుకోవచ్చు. ఇలా రోజు 4 గంటలకు ఒకసారి మీరు మైన్ చేసుకుంటే మీ కాయిన్స్ అనేది వస్తాయి. మీరు రోజుకి ఒక్కసారైనా మైన్ చేసుకోవాలి, లేదంటే కాయిన్స్ బర్న్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫేస్ వెరిఫికేషన్ అయిందో లేదో చెక్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ గ్రీన్ కలర్లో వస్తేనే ఓకే అయినట్టు ఫేస్. ఇంకో విధంగా చూసుకోవచ్చు. రెఫరల్ నొక్కి యూమినేషన్ నొక్కి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన కోడ్ ఉంది కదా, ఈ కలర్లోంచి గ్రీన్ కలర్లో మారితే మీ ఫేస్ వెరిఫై అయినట్టు. 1-2 సార్లు చెక్ చేసుకుని చేయండి. ఫేస్ వెరిఫికేషన్ అవ్వకపోతే మీరు ఎంత చేసినా ఉపయోగం లేదు.